కావాలని చేసింది కాదు, కానీ జరిగినప్పుడు ఆటోమేటిక్ కేసు ఉంటుంది. ఇంకోటి బెయిల్ కూడా వెంటనే వస్తుంది. యాక్సిడెంట్ లో అదేమి యావజ్జీవ కారాగార శిక్షలు పడే కేసులు కాదు, అంటే కావాలని చేసిన కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది. అందులో 19 ఏళ్ల కుర్రోడు కాబట్టి. కానీ ఈయన పుత్రోత్సాహం అతిగా పోయి దాంట్లో తప్పు చేశారు, అంతవరకు ఇది. కానీ తర్వాత బయటకు వచ్చిన విషయం ఏంటి, అక్కడ సాధారణంగా యాక్సిడెంట్లు అప్పుడు ఏం చూస్తాం, మొన్న ఒక అతను, నేను ఇక్కడ పేపర్ తీసుకోవడానికి వెళ్ళి అతను 2 రోజులు పడి సెలవు పెట్టున్నది షాపు. ఏంటని అడిగితే వాళ్ళ అతను ఎవరినో యాక్సిడెంట్లో చచ్చిపోయారు, 5 లక్షలు ఇస్తామని వాళ్ళు, 10 లక్షలు కావాలని వీళ్ళు సెటిల్ చేసుకున్నారు, కేసు లేదు. అక్కడ యాక్సిడెంట్ కేసుల్లో జరిగేది ఏంటంటే కోర్టుల చుట్టూ తిరిగితే ఎవరికి న్యాయం లేదు. యాక్సిడెంట్లో శిక్షలు ఉన్నాయి చట్ట ప్రకారం, కానీ ఎక్కువగా మేనేజే జరుగుతాయి. ఇప్పుడు ఇందులో కూడా తాజాగా బయటకు వచ్చిన లెక్క ఏంటంటే, వాళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, ఒకళ్ళు ఎవరో కానీ స్టాంప్ పేపర్ల మీద సంతకంతో సహా అయిపోయింది, ₹1,50,000 క్యాష్ తీసుకుని ఇంకొక 8.5 మొత్తం 10 లక్షలకి సెటిల్మెంట్ అయ్యింది. కానీ ఇక్కడ వీళ్ళు దాన్ని ఇరికించాలనుకున్నారు కాబట్టి దాంట్లో వాళ్ళని బెదరేసి మీరు అట్టెట్ట కాంప్రమైజ్ అవుతారని చెప్పేసి కేసు పెట్టించారు.